రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య ఉన్నందున వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేసి పలు ప్రశ్నలకు విద్యార్థులచే సమాధానాలు రాబట్టారు. నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం దామరచెరువు ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకుని ప్రధానోపాధ్యాయులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయడం జరిగిందని, లబ్ధిదారులు ఒకేసారి 3 నెలలకు సంబంధించిన తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. అక్రమ ఇసుక తరలిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అవసరం ఉన్నవారు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని, మెదక్ నర్సాపూర్లో ఇసుక బజారు ఏర్పాటు చేసి అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌసుద్దీన్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి 99 యాక్షన్ ప్లాన్ లో భాగంగా మన రాంపేట్ మండల్లో విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మనకి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ క్యాంపస్ విజిట్ చేసాము. అక్కడ ఒక క్యాంపస్ లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం రామాయంపేట్ ప్లస్ నిజాంపేట్ 2 నడుస్తున్నాయి. కొన్ని వాటర్ ఇష్యూస్ సంబంధించిన వాళ్ళే చెప్పారు. మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. పిల్లలు బాగానే ఆన్సర్ ఇచ్చారు. మనకి ఫుడ్ అవి అంతా మెస్ కానీ స్టోరేజ్ కానీ అంతా విజిట్ చేయడం జరిగింది. వాటర్ ఇష్యూ ఒకటి హైలైట్ చేశారు వాళ్ళే, అది మనం రెక్టిఫై చేస్తాం అలాంగ్ విత్ మిషన్ భగీరథ. దీంతో పాటు మనకి ఇక్కడే ఉన్న దామర్ చెరువు గ్రామ పంచాయత్లో ఎఫ్పీ షాప్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి లబ్ధిదారులకి ఇష్యూ చేస్తున్నారు. 3 నెలలకి ఒకసారి వచ్చింది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా. సో అది కూడా మనకి లబ్ధిదారులకి ఇస్తున్నారు. టెంపరీగా ఇది రేషన్ షాప్ నుంచి మనకి ఇష్యూ చేయడం ఎంపీయూపీఎస్ స్కూల్లో జరుగుతున్నాయి. సో దట్ మనకి ప్రజలకి ఈజీగా అవుతున్నాయి ఇది. దీంతోపాటు స్కూల్ కూడా మనకి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి. ఆ ల్యాబ్సెస్ పరంగా మనం యాక్షన్ తీసుకుంటాం. రేషన్ షాప్లలో అయిపోయిందో 50%. మనం ఫస్ట్ తక్కువ ఇచ్చాము, 3 months కి ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర పెట్టడానికి స్పేస్ లేదు కాబట్టి కొన్ని ప్లేసెస్ లో హాఫ్ ఇచ్చాము, కొన్ని ప్లేసెస్ 1/3 ఇచ్చాము. మళ్ళీ ట్రిప్ వస్తుంది అండ్ అట్లాంటివి ఉన్నాయి. మనం చేస్తున్నాము. ఇప్పటి వరకు ఎస్ఎస్సీలో ఉన్నారు, డిఓ కానీ మొత్తం మషినరీ మనకి. కానీ 23rd తర్వాత దీని మీద ఫోకస్ ఉంటుంది మనకి. అర్థం అవ్వట్లేదా అవగాహన క్రియేట్ చేస్తాం. ఊర్లో పంచాయత్ సెక్రటరీ సపోర్ట్ చేస్తారు. మున్సిపల్ సిబ్బందికి చెప్తాం. ఎవరికైనా బుకింగ్ కి ఇబ్బంది అవుతుంది, తెలియదు ఎలా చేయాలి, మన ఏఈ కూడా బుక్ చేయొచ్చు. వాళ్ళ బిహాఫ్ లో వాళ్ళ తరఫు నుంచి ఏఈ కూడా బుక్ చేయొచ్చు. అది చేస్తాం మనం. ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేశారు. అది మనకి పర్మిషన్ లేదు ఎక్కడైనా స్టాక్ మెయింటైన్ చేయాలంటే. ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరైనా స్టాక్ మెయింటైన్ చేయకూడదు. మనకి రీచ్ నుంచి రావాలి, అది కూడా ఆన్లైన్ టోకెన్ తో పాటు రావాలి, లేదంటే శాండ్ బజార్ నుంచి తీసుకోవాలి. సో అది చాలా స్ట్రిక్ట్ ఉంది. చేయాల్సిన కూడా లేదు, లేదంటే మేము పట్టుకుంటాం. అది చేయకూడదు. విత్ పర్మిషన్ అది ప్లాన్ చేస్తాం. నేను ఒకవేళ డిమాండ్ ఉంటే మనకి జస్టిఫైడ్ టీఎస్ఎండిసికి పంపిస్తాం. మనం ఒకటి పెటిషన్ లాగా ఇస్తే ఐ విల్ ఫార్వర్డ్.